ప్రజల మన్ననలతో మళ్లీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తారని ముత్యాల ప్రియారెడ్డి రమణారెడ్డి తెలిపారు. సైదాపూర్ మండలం ఆకునూరు గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నట్టు తెలిపారు. గతంలో గ్రామానికి అధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసినట్లు ముత్యాల ప్రియారెడ్డి రమణారెడ్డి తెలిపారు. మళ్లీ రిజర్వేషన్ రావడంతో మరోసారి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు తెలిపారు. ప్రజల సహకారంతో ముందుకు వెళ్తానని అన్నారు. మరొకసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని తెలిపారు. నేను మీ ముత్యాల ప్రియా రమణారెడ్డి ఆకునూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మీ ఆశీర్వాదం వల్ల నేను ఎంపీపీగా గతంలో చేయగలిగాను. ఇప్పుడు కూడా మళ్ళీ మీరు ఒక అవకాశం ఇస్తే నేను మళ్ళీ మన ఆకునూరు గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని అనుకుంటున్నాను. దానికి మీ అందరి ఆశీస్సులు తోడ్బలం అవుతేనే నేను ముందుకు సాగగలుగుతాను. అప్పుడు చూసుకున్నట్టయితే మన సైదాపూర్ మండలానికి సుమారుగా 5 కోట్ల నిధులను మన సైదాపూర్ మండలానికి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే మన ఆకునూరు గ్రామానికి ₹1 కోటి వెచ్చించడం జరిగింది. ఐకేపీ భవనం కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, నూతనంగా నా భర్త రమణారెడ్డి గారు గతంలో సర్పంచ్గా ఉన్నప్పుడు పంచాయతీ కార్యాలయాన్ని నిర్మించడం జరిగింది. సో ఇలాంటి అభివృద్ధి పనులు మనం ఇంకా చేయాలి అనుకుంటే మాత్రం మీ అందరి సహకారాలు ఆశీర్వాదాలు మాతో ఉండాలి. ఆడకు సీసీ రోడ్లు అంటే కాలికి మట్టి అంటకుండా నా భర్త కానివ్వండి, నేను కానివ్వండి మండలంలో ప్రతి గ్రామాన్ని చూసుకున్నట్టే మన ఆకునూరు గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఆలోచన, ఒక గట్టి సంకల్పంతోనే మేము ఉన్నాము. సో మీ అందరూ ఒకటి ఆలోచించండి అమ్మా. ఆకునూరు గ్రామ ప్రజలందరికీ నేను కోరుకుంటుంది ఒకటే, మమ్మల్ని ఆశీర్వదించండి. మరోసారి నాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి. సర్పంచ్గా గెలిచిన తర్వాత నా సొంత ఖర్చులతోని నేను వైకుంఠ రథాన్ని మన ఆకునూరు గ్రామానికి విరాళంగా ఇవ్వాలనుకుంటున్నాను. ఇదంతా కూడా మీ యొక్క ఆశీస్సులతోనే, మీ యొక్క తోడ్పడంతోనే నేను ముందుకు చేయగలుగుతాను. ఏ పని చేయాలనుకున్నా మీ యొక్క సమస్యలను నా భుజం మీద వేసుకొని ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి మీ సమస్యలను పరిష్కరించే విధంగా నేను కృషి చేస్తానని ప్రజలందరినీ నేను పేరు పేరున వేడుకుంటున్నాను. మమ్మల్ని గెలిపించండి. ఆ గెలుపుని మీ గెలుపుగా నేను మీకు పాదాభివందనలు అర్పించాలనుకుంటున్నాను. ఉంగరం గుర్తుకే మీరు ఓటేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను.